చేస్తున్నాం అనమాట. సో గులాబ్జామ్ అయితే చాలా బాగుంది గైస్, పర్ఫెక్ట్ షేప్ వచ్చిందనమాట. సో అప్పుడు నేను మీకు చూపిస్తాను. ఏం చూపిస్తాను అనుకున్నారు కదా, చూపిస్తాను, మళ్ళీ చూపిస్తాను. సో చూసారు కదా గైస్, ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంకా కాలు కడుకోవాల్సిన అవసరం లేదనమాట. సో చూసారా గైస్, ఇంట్లోకి వచ్చేసాము. ఇప్పుడు నేను తినేస్తున్నాను అనమాట గైస్. నేనైతే క్యాబేజ్ ఫ్రై, చారు, పప్పు, అరటికాయ, మా మమ్మీ ఎక్కువ ఐటమ్స్ పెట్టేసింది. ఇంకేం చేస్తాం, వేస్ట్ చేయకుండా తినేయాలి కదా మరి. సో చూపిస్తానులే కానీ గైస్, మీరు చాలామంది సబ్స్క్రైబ్ ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్స్ ఇవి క్రాష్ చేయకుండానే ఉత్తిగా చూసి వెళ్ళిపోతున్నారు. అలా అయితే మరి మనకి 1K రావాలి, మనం లైవ్ పెట్టాలి కదా, మరి 1K రావాలి కదా, చెప్పండి మీరే. మరి 1K కోసం కొంచెం ఎక్కువ ఏం అడగట్లేదు గాయస్, నేనేం ఆస్తులు ఇవ్వండి అని అడగట్లేదు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్స్ బాగా క్రాష్ చేసుకోండి గాయస్, ప్లీజ్ గాయస్. మళ్ళీ మనం ఇంకో వీడియోలో ఇంకా కొత్తగా కావాలంటే టాపిక్స్ మరి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని పెట్టుకోండి. సో చూపిస్తాను నీకు తినిపించేది. సో ఇది క్యాబేజ్ ఫ్రై గైస్, సాంబార్ ఎక్కువ వేసుకోలేదు, కొంచెం వేసుకొని కలిపి వేసుకున్నాను. ఇదేమో పప్పు, ఏం పప్పు మరి తెలీదు. ఇదైతే అరటికాయ ఫ్రై గైస్ ఇది. సో ఇంకా అలా తినుకుంటూ మళ్ళీ ఇంకో బ్లాగ్లా కలుద్దాం. మరి మీకు కావాలా, ఇవి కావాలంటే మరి మచిలీపట్నంకు వచ్చేయండి, నా దగ్గరికి రండి. సబ్స్క్రైబ్ బటన్ బాగా క్రాష్ చేసేయండి. మళ్ళీ క్రాష్ చేసిన తర్వాత అప్పుడైతేనే మీకు ఇస్తాను, లేకపోతే నేను ఇవ్వలేను. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎలా చెప్పండి, కరెక్టే కదా. సో ఇది క్యాబేజ్ ఫ్రై చాలా బాగుంది రైస్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి గైస్. క్రాష్ చేసేయాలి, అవి పగిలిపోవాలి. ఎందుకంటే మనకి 1K రావాలంటే అలా చేయాలి కదా గైస్. ఈ ఫుల్ వీడియో చూసిన తర్వాత మీకు వీడియో నచ్చినా నచ్చకపోయినా మరి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ బాగా క్రాష్ చేసేయండి. బాయ్ గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.